తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కీలక అడుగులు వేస్తోంది. పార్టీ అధిష్టానం నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో ఈరోజు నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి ఆయా మండలాల అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా అధ్యక్షులు పనబాక లక్ష్మి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అధ్యక్షులను, నాయకులను అభినందించారు. ప్రమాణ స్వీకారం చేసిన మండల అధ్యక్షులు సత్యవేడు పరుచూరి శివ, వరదయ్యపాలెం యుగంధర్ రెడ్డి, కేవీబీపురం మునస్వామి యాదవ్, నారాయణవరం గిరిబాబు, నాగలాపురం ప్రణీత్ రెడ్డి, బుచ్చినాయుడు కండ్రిక, చెంచు రామానాయుడు, పిచ్చటూరు సతీష్ నాయుడు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని, రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలపరచాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చాలని సూచించారు. పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించి పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు సత్యవేడు మండల దాసుకుప్పం నుంచి సత్యవేడు టౌన్లో క్లాక్ టవర్ వరకు ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో కనీ విని ఎరగని రీతిలో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ అబ్బురపరిచింది. కాదయ్యా, గొంతు పోతే మళ్ళీ గెస్ట్లు వచ్చినప్పుడు గొంతు పోతుంది, దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరినీ స్టేజీ కాల్తల పోనండి, సహకరించండి. శంకరన్న ప్రజల గుండెల్లో గర్జన నువ్వయ్యా. స్టేజ్ మీద ఉన్న అందరూ దయచేసి కూర్చోవాలి. ఇంకెవరు మధ్యలో ఉండడానికి వీల్లేదు, సహకరించాలి. అమర్ రహే. రైట్ సైడ్ పోవాలి గురు, వెనక్కి ఉండాలి.
జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శంకర్రెడ్డి గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, అనుభాగలక్ష్మి మేడం గారి నాయకత్వం, గౌరవనీయులు అనుభాగలక్ష్మి మేడం గారికి ఉంది. ఇన్ని రోజులు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మండల అధ్యక్షులు లేరు, మండల తమ్మగారు 2 మాటలు మాట్లాడు. స్వీకారం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పార్టీ సభ్యులుగా శిక్షణతో ప్రజాసేవ భావంతో మనస వాచ కర్మేణ ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా బాధపడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్ట పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులలో బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మన సత్యవేడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం జరిగింది. దానికి విచ్చేసిన మన ఎక్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, మన ప్రస్తుతం మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు తిరుపతి పార్లమెంటరీ పనబాక లక్ష్మి మేడం గారికి, మరియు మన యాదవ కార్పొరేషన్ చైర్మన్ మన నరసింహన్న గారికి, మరియు మేడం ఎక్స్ ఎమ్మెల్యే హేమలత మేడం గారికి, మరియు వేదికపై ఉన్న మా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు అందరికీ, మరియు వేదికపై ఉన్న మా పార్టీ సీనియర్ నాయకులకు, మరియు ఈరోజే ప్రమాణ స్వీకారం చేసిన 7 మండల పార్టీ అధ్యక్షులకి, మరియు వేదిక ముందున్న మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు ఈరోజు ఆ 7 మండల అధ్యక్షులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూశారు, నారాయణవరం నుంచి పిచ్చాటూరు నుంచి నాగలాపురం నుంచి సచివేడు, ఇలా అందరూ ఇలా వచ్చారు. ఇంకొక టీం ఏంటంటే కేవీపురం నుంచి బిఎన్ కండ్రిగ నుంచి వరదేపాలెం టు సచివేడు వచ్చారు. మీరు జనసంద్రాన్ని చూశారు, ఎక్కడ చూసినా పసుపు జెండాలు ఎలా ఉన్నాయి ఏంటని. సో మా సచివేడు కొన్ని రోజులుగా మా సచివేడు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్తలు కుప్పం తర్వాత ఉన్నారు. కొందరు అసంతృప్తితో కొందరు కనుమరుగై పార్టీకి కొద్దిగా దూరంగా ఉంటూ వచ్చారు. దాన్ని ఒక తాటిపై తీసుకురావడానికి మన ప్రీత ముఖ్యమంత్రులు, మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి సత్యవేడు కాన్స్టిట్యున్సీ సొంత మండలం నాది, సత్యవేడు మండలం. సో ఇక్కడికి వెళ్ళి మన కుటుంబంలో చిన్న సమస్యలు ఉన్నాయి, అన్నీ ఏకతాటిపై తీసుకొచ్చి ఒకే వేదికపై తీసుకురావాలనే వర్షంతో తెలుగుదేశంని రెపరెపలాడించాలా అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి పంపడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ప్రతి మండలంలో ప్రతి నాయకులతో ప్రతి కార్యకర్తలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అందరికీ వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ షార్ట్అవుట్ చేస్తూ ఉన్నాను. షార్ట్అవుట్ చేస్తూ ఈరోజు మన జాతీయ అధ్యక్షులు మరియు మన యువ నాయకులు లోకేష్ అన్న గారు, మరియు మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మన పార్లమెంటరీ పార్టీ తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గారు, వీళ్ళందరూ కలిసి ఒక 7 మండలాలకు అధ్యక్షుల్ని నియమించారు.
వాళ్ళ సహకారంతో ఈరోజు మనం కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో పార్టీకి వాళ్ళకి నియామకం జరిగింది, వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇచ్చాము. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, పదవులు అనేది కొన్ని మందికి వస్తాయి, రిమైనింగ్ పీపుల్ కూడా వేరే క్లస్టర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, డైరెక్టర్స్ అన్నీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నది పార్టీ. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎవ్రీథింగ్ సార్ట్అవుట్ చేసి అందరినీ ఒక తాటిపై తీసుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన యొక్క తెలుగుదేశం పార్టీకి మొత్తం ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి మొత్తం అన్ని మండల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ ప్రెసిడెంట్లు అన్నీ గెలుచుకొని మన ముఖ్యమంత్రి వర్యులకి కానుకగా ఇస్తామని మీ అందరి ఎదురుగా తెలియజేస్తున్నాము. అలాగే మీరు చూశారు, మన తెలుగుదేశం పార్టీ మన ఉమ్మడి ప్రభుత్వం ఏమైతే ఎలక్షన్ బిఫోర్ అనౌన్స్ చేశారో మనం గవర్నమెంట్కి వస్తే ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తామని, అలాగే 6 సూపర్ 6 కూడా కార్యక్రమాలు అన్నిటినీ సక్రమంగా నిర్వర్తించు ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. సో చెప్పనివి కూడా వాళ్ళు ఈరోజు రైతులకి ఏమైతే పంట పండిందో వాళ్ళకి కావాల్సిన ఆ పంటకు తగ్గ ఆ పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడం, ఇమీడియట్గా దాన్ని పర్చేజ్ చేసి ఇమీడియట్గా ఆ యొక్క పంటకి తగిన ప్రతిఫలం ఇవ్వడం కూడా మన ప్రభుత్వం చేసింది. సో ఈ యొక్క ప్రభుత్వం ప్రజల పక్షపాతి. సో దీన్ని మళ్ళీ మనము లోకల్ బాడీస్లో ఇస్తే ఇంకా మరిన్ని కార్యక్రమాలు మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు చేస్తారని నమ్ముకుంటూ ప్రజలందరినీ కూడా మా యొక్క కార్యకర్తలు రిక్వెస్ట్ చేసిన ఏకతాటిపై ఇచ్చి రేపు కానుకగా ఆయనకి అందరికీ ఇవ్వాలని చూస్తున్నాము. సో జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు.